పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అయ్యండి. పప్పా, మనం లాస్ట్ పాడ్కాస్ట్లో ఎవరు చేయని విన్నాం కదా. ఎవరు చేయెత్తుతారో ఇప్పుడు తెలుసుకుందాం. మరి అకేలా ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేదు. తోడేలమ్మ ఇక లడాయి తప్పదనుకొని అందుకు సిద్ధమైంది. లడాయి అంటే ఫైటింగ్. అంతలో ఎలుగుబంటి బాలు లేచి నిలబడి అంటూ గొంతు సవరించుకున్నాడు. తోడేలు పిల్లలకు ఈ బాలుయే అరణ్య చట్టం ఉపదేశిస్తాడు. అంటే అరణ్య చట్టంలో ఎలా ఉండాలి, చట్టం అంటే ఏంటి, లాస్ ఏంటి, అరణ్యంలో ఉండాలంటే ఏం చేయాలి అనేది చెప్పేవాడు బాలు. అతడు తినేది కాయలు, దుంపలు, తేనె లాంటి సాత్విక ఆహారమే కనుక అతను సదస్సుకు యథేచ్ఛగా వస్తూ పోతూ ఉండవచ్చు. అంటే అతను ఎవరిని చంపి తినడు కాబట్టి ఎప్పుడైనా అతను ఏ మీటింగ్ జరిగినా కూడా బాలు వస్తూ ఉంటాడు అక్కడికి. మనిషి కూనను నేను సిఫార్సు చేస్తున్నాను. మనిషి కూన వల్ల అపాయం ఏమీ లేదు. మందలో పడి తిరగనివ్వండి, నా శిష్యుడిగా ఉంటాడు అన్నాడు బాలు. బాలు సిఫార్సు చేశాడు కదా, ఇక అతను మన పిల్లలకు గురువు. మరెవరు ఎన్నిక చేయబోతారు అని అడిగారు అకేలా. ఒక నల్లని నీడ వలయం మధ్యకు వచ్చింది. ఆ వచ్చినది భగీరా అనే నల్ల చిరుతపులి. భగీరాను అందరూ తెలుసుకుంటారు. అంటే అతనికి ఎప్పుడైనా ఆగ్రహం వచ్చిందో ఇక అంతే సంగతి. అతను జిత్తులకు తబికీకి తీసిపోడు. ధైర్యంలో అడవిలోనూ అతనికి ఎదురు లేదు. ఆయన గాయపడిన ఏనుగు లాంటివాడు. గాయపడిన ఏనుగు చాలా క్రూరంగా ఉంటుంది. అంతటి కోపంగా ఉండేటువంటి వాడెవరు? నల్ల చిరుతపులైనటువంటి భగీరా. ఇక ఆ నల్లటి నీడ ఆ మీటింగ్కి వచ్చింది. అకేలా, స్వతంత్ర ప్రజలారా, నాకు మీ సదస్సులో ఎలాంటి స్థానము లేదు. కానీ అరణ్య చట్ట ప్రకారం ఒక కూన గురించి సందేహం ఏర్పడినప్పుడు ఆ కూనను ఎక్కడ ఎవరు పెంచాలి అనే దాన్ని నేను స్పష్టంగా చెప్పబడలేదు కదా. నేను అన్నది నిజమేనా అని అన్నాడు భగీరా. అవును, మా చట్టంలో ఎక్కడా లేదు, ఇది నిజమే. ఎవరైనా కూనను కొనవచ్చు అని అనేక మంది యువకులు జవాబిచ్చారు. యువకులు అంటే అక్కడ ఉన్నటువంటి తోడేళ్ళు. అసహాయంగా ఉన్న కూనను చంపటం అన్యాయం. అదీగాక పెరిగాక అతడు మీ వేటకు మరింత బాగా మీరు ఆ బాలుని ఉపయోగించుకోవచ్చు. బాలు ఈ బిడ్డను సిఫార్సు చేశాడు. నేను మీకు ఒక బలిసిన ఎద్దునిస్తాను. ఇక్కడికి 60 మైళ్ళ లోపు దూరాన ఇంతకు ముందే నేను చంపాను. అది తీసుకొని మీరు తినండి. కానీ ఈ మనిషి కూరను మాత్రం మీరు స్వీకరించండి. అంటే పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి తోడేలమ్మకు, తోడేలయ్యకు అని చెప్పాడు. అది సాధ్యం కాదా చెప్పండి అని అన్నాడు భాగీరా. అందరూ తలా ఒక మాట అన్నారు. ఇంతలో మునిగందేమింటి, కూనగాడు శీతాకాలపు వానలకు చావనే చేస్తాడు, లేదా ఎండలకు ఎండుతాడు. ఈ మోగ్లీ వల్ల వచ్చి పడే ప్రమాదం ఏమిటి? ఎద్దు ఎక్కడ తీసుకుందాం అని అన్నీ కూడా అడిగాయి. బాగా చూడండి తోడేళ్ళారా, బాగా చూడండి అని అకేలా హెచ్చరింపు వినబడింది. మౌగ్లీ గులకరాలతో ఆడుకోవడంతో నిమగ్నుడై తోడేళ్ళు తన వద్దకు వచ్చి పరిశీలించడం గమనించనే లేదు. తోడేళ్ళన్నీ చచ్చిన ఎద్దు కోసం కొండ దిగి చక్కా పోయాయి. చివరకు అకేలా, భగీరా, బాలు, మోగ్లీ, వాడి తాలూకు తోడేళ్ళు మాత్రమే మిగిలారు. షేర్ఖాన్ గాండ్రింపు వినపడుతూనే ఉంది. మోగ్లీని తనకివ్వలేదని అతనికి చాలా కోపంగా ఉంది. అలాగే అని గాండ్రిస్తూ ఉండు, ఎప్పుడో ఈ కూన నీ చేత మరొకలాగా గాండ్రింపు చెయ్యకపోడులే అన్నాడు భాగీరా. మంచి నిర్ణయమే జరిగింది. మనుషులు వాళ్ళ కూనలు జ్ఞానం కలవారు, అంటే తెలివి గలవారు. వీడి వల్ల కాలక్రమాన చాలా లాభం కలగవచ్చు అన్నాడు అకేలా. అవసరం కలిగినప్పుడు లాభం ఎంతైనా ఉంటుంది. ఏ ఒకరు ముందుకు శాశ్వత నాయకత్వం వహించలేరు కదా మందకు అన్నాడు భగీరా. అకేలా మాట్లాడలేదు. ప్రతి మంద నాయకుడికి, అంటే ప్రతి లీడర్కి కూడా ఒక సమయం వస్తుంది, అతని శక్తి పోతుంది. అప్పుడు అతన్ని తోడేళ్ళన్నీ కూడా చంపేస్తారు. కొత్త నాయకుడు వస్తాడు, కాలక్రమేణా వాణ్ణి చంపేస్తారు. అలాంటి సమయం గురించి అకేలా ఆలోచించి బాలు వాణ్ణి తీసుకుపోయి స్వతంత్ర ప్రజలకు అర్హమైన శిక్షణ ఇయ్యి అన్నాడు. ఆ విధంగా మౌగ్లీ సియోని తోడేళ్ల మందలో ప్రవేశించాడు. అందుకు బాలు చేసిన సిఫార్సు ఒక ఎద్దుని లంచముగా ఇచ్చి భాగీరా ఇచ్చినటువంటి లంచము కూడా ఉపయోగపడ్డాయి. 10-12 ఏళ్ళు గడిచాయి. మౌగ్లీ
తోడేళ్లతో ఆ కాలమంతా ఎలా గడిపాడో, ఏమేమి వింతలు జరిగాయో ఊహించవలసిందే కానీ వివరించడం సాధ్యం కాదు. వాడు తోడేలు కూనలతో పాటే పెరిగాడు. అయితే వాడి బాల్యం ఇంకా వదలకముందే తోడేలు కూనలు పెరిగి పెద్దవాళ్ళయ్యాయి. వాడు తోడేలయ్య దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని అరణ్యంలో ఏది ఏమిటో తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ గడ్డి కదిలినా, రాత్రివేళ ఏ పిల్లగాలి వీచినా, ఏ గుడ్లగూబ అరిచినా కూడా, ఏ గబ్బిలం కాలిగోరు చెట్టును గీరినా, ఏ చేపపిల్ల మడుగులో ఎగిరినా వాడికి దాని అంతరార్థం తెలిసిపోయింది. ప్రతి జంతువు ఏం మాట్లాడుతుంది అనే భాష కూడా అర్థమైపోయింది. విద్యాభ్యాసం లేని ఆట విడుపు సమయాలలో వాడు ఎండపాడలో కూర్చొని కునుకు తీసేవాడు. అంటే ఆ చెట్టు కింద నీడలో కూడా ఉండేవాడు ఎక్కువగా. తిండి ఒక్కొక్కసారి తినేవాడు, ఒక్కొక్కసారి తినేవాడు కాదు, మళ్ళీ నిద్రపోయేవాడు. ఒళ్ళు మురికిగా తోచిన వేడెక్కిన అరణ్యంలోని మడుగుల్లో ఈదేవాడు. తేనె కావాల్సి వస్తే చెట్లెక్కేవాడు. వాడికి చెట్లెక్కడం భాగీరా నేర్పాడు. భాగీరా ఒక కొమ్మ మీద సాగి పడుకొని రా తమ్ముడా అని మోగ్లీని పిలిచేవాడు. మోగ్లీ మొదట్లో కొమ్మలను పట్టుకొని ఎంతకు విడిచిపెట్టేవాడు కాదు. కానీ త్వరలోనే కోతిలాగా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగరడము, దూకటం నేర్చుకున్నాడు. కొండ మీద మంద సమావేశమైనప్పుడు మోగ్లీ కూడా ఆ మీటింగ్స్లలో పాల్గొనేవాడు. ఆ సమయంలో ఒక చిత్రం కనిపెట్టాడు. వాడు ఏ తోడేలు కేసి కానీ తేరిపారా చూస్తే ఆ తోడేలు కళ్ళు వాలిపోయేవి. అందుచేత వాడు అల్లరికి తోడేళ్లను ఇలా చూస్తూ ఉండేవాడు. ఇతర సమయాలలో వాడు తన తోడేలు మిత్రుల పాదాలలో గుచ్చుకునే పొడుగైన ముళ్ళను తీసేవాడు. తోడేళ్లకు ముళ్ళ బాధ వస్తే ఏం చేసేవాడు మోగ్లీ? తన చేతులతోటే ముళ్ళులను తీసేవాడు. రాత్రివేళ మోగ్లీ కొండ దిగి ఏం చేసేవాడు? పొలాల్లోకి ప్రవేశించి అక్కడి గుడిసెలలో నివసించే మనుషులను వింతగా గమనించేవాడు. అయితే వాడికి మనుషులంటే చాలా అనుమానం. ఒకనాడు భాగీరా వాడికి ఒక బోను చూపించాడు. అది అరణ్యంలో చాలా తెలివిగా అమర్చి ఉంది. పెట్టెలాగున్నది. మోగ్లీ అందులోకి వెళ్ళి చిక్కుకునేంత పని అయిపోయింది. భాగీరా వెంటనే మోగ్లీ అక్కడికి వెళ్ళకు, అది మనని బంధిస్తుంది అని గట్టిగా హెచ్చరించాడు. భాగీరా వెంట చీకటిగా ఉండే కీకారణ్యంలో మధ్యకు వెళ్ళి పగలల్లా నిద్రపోయి రాత్రివేళ భాగీరా వేటాడుతుంటే చూడడం వాడికి అంతకంటే ఆనందంగా ఉండేది కాదు. భాగీరా ఆకలిగా ఉన్నప్పుడు ఎడాపెడా మృగాలను చంపేవాడు. మోగ్లీ కూడా అలాగే చంపేవాడు. అయితే వాడికి భాగీరా ఒక ఆంక్ష పెట్టాడు. ఒక ఎద్దు ప్రాణానికి నిన్ను మందకొన్నది, అందుచేత పశువులను మాత్రం నువ్వు చంపవద్దు, సరేనా? ఈ అరణ్యమంతా నీదే. నీ బలం చాలిన మేరకు ఏ జంతువునైనా నువ్వు చంపు, కానీ ఏ వయసులో ఉండే పశువులను మాత్రం చంపవద్దు, అది తినకు, సరేనా? ఇది అరణ్య శాసనం అన్నాడు భాగీరా. మరి మోగ్లీ దాన్ని మీరలేదు. మరి ఇంకా మోగ్లీ ఏం చేసేవాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.